Previously, upon financially, a friend of mine said, please TV. తెలుసా మీకు టీవీ తెలుసా మీరు బెస్ట్ ఫ్రెండ్ ఈ రోజు నా ఫ్రెండ్ నేను తీసుకువచ్చాను తీసుకొస్తాను దగ్గరికి నా ఫ్రెండ్ని కొంచెం హెల్త్ బాగాలేదు మీ అందరూ ప్రే చేయండి నా ఫ్రెండ్ని తీసుకొస్తా నాకు కనిపిస్తలేదు కదా నేను ఎప్పుడు వస్తున్నాను కానీ ఆపరేషన్ చేసి తెలుసా ఎందుకు తెలుసా ఫ్రెండ్ ఏం చేశాడంటే నువ్వు ఫ్రెండ్ టెస్ట్ మరి చెప్తుందంట విందామా ఫ్రెండ్స్ నేను పీవీఎస్ వచ్చినప్పుడు గుర్తుపట్టలేదు ఎవరు గుర్తుపట్టలేదు అయినా నేను పీవీఎస్కి దగ్గరకు వచ్చా అప్పుడు నా ఫ్రెండ్ నేను పీవీఎస్లో ఉంటాను నన్ను తెలుసా ఏమైందంటే ఆ రోజు నేను సాధ్యపడి నేను సండే స్కూల్ వెళ్ళొద్దు అనేసి లాక్కుని వెళ్ళిపోయినాక ఏం చేసింది తెలుసా మా మమ్మీ డాడీ అందరూ చెప్పారు నువ్వు మొబైల్ వాడొద్దు ఫోన్ చూడొద్దు ఎక్కువ అనేసి నేను స్కూల్కు లేవగానే ఫోన్ చూశాను రీల్స్ చూశాను టీవీస్ ఇష్టం లేని అన్నీ నేను చూశాను నేను ఎక్కువసేపు చదువుకోకుండా బయట చదువుకోకుండా అక్క వాళ్ళు సండే స్కూల్కు చెప్పింది ఫోన్ ఎక్కువ చూడొద్దు మా మమ్మీ డాడీ చెప్పారు అని నేను ఎవరి మాట వినలేదు వినకపోయేసరికి నాకు ఐస్కి ఆపరేషన్ అయింది ఎందుకో తెలుసా పిల్లలు ఫోన్ నేను ఫుడ్ తినేటప్పుడు ఫోన్ చూసా స్కూల్ నుంచి రాగానే ఫోన్ చూసా ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ స్టోరీస్ అన్నీ నేను ఊరిలో ఫోన్లోనే మా మమ్మీ చెప్పి ఎంత చెప్పినా మా మమ్మీ డాడీ మాట వినలేదు అందుకని నాకు ఆపరేషన్ ఐస్కి ఆపరేషన్ అయింది తెలుసా పిల్లలు మీరు కూడా సండే స్కూల్ ఉండకుండా తీసుకెళ్ళిపోయాడు పిల్లలు మీ మాట వినొద్దు మీరు ఎప్పుడు ఫోన్ చూడండి ఊరికే ఫోన్ ఇస్తాడు మనని సండే స్కూల్ రాకుండా చేస్తారు పిల్లలు మీరు అస్సలు ఈ సాధన గారు చూడండి ఎవరు చూస్తున్నాడు రోజు చూపించతో రోజు ఫోన్ ఆడంటే పిల్లలు
ఫోన్ చూడండి చూడండి అంటాడు. ఈ రోజు నుంచి మీరు ఫోన్ పట్టుకుంటారా? ప్లీజ్ తీసుకోండి తీసుకోండి. మీరు షార్ట్ చూడండి, మంచి గేమ్స్ ఆడండి, ప్రిపేర్ అవ్వండి. ఎన్ని గేమ్స్ అట్రాక్ట్ చేస్తారు. మీరు సాధన బిడ్డలాగా అస్సలు ఉండదు ఫ్రెండ్స్. మీరు జీసస్ బిడ్డలాగా ఉండాలా, బైబిల్ చదువుకోవాలా, డైలీ ప్రేయర్ చేసుకోవాలా. నాకు ఇప్పుడు జీసస్ యొక్క ప్రేమ తెలిసింది. సాధన వాడిని అస్సలు నా దగ్గరికి రానివ్వండి. పో సాధన పో పో. అమ్మో నువ్వు జీసస్ బిడ్డగా, అమ్మో ఇక నేను నీ దగ్గర నీకు పంట వెళ్తున్నా పిండి మంచిగా తల్లేదు. నువ్వు అలా కాదు లేకుండా జీసస్ మంచిగా ఫీల్ చేస్తాడు. నేను ఇప్పుడు జీసస్ బిడ్డను అయిపోయా, పారిపోతాను. నేను వెళ్తున్నా, ఇంకా చాలా మంది పిల్లల దగ్గరికి వెళ్తున్నా. వెళ్ళి వాళ్ళని ఫోన్ వైపు కనెక్ట్ చేసుకుంటా, ఇలా పట్టేసుకుంటా. పట్టేసుకొని పిండి నేను ఎట్లా చేస్తానో చూస్తావా? అలాగే మీ అందరినీ కూడా ఫోన్కి బాగా కనెక్ట్ చేసేస్తా. వద్దు వద్దు సాతానా వెళ్ళిపో. నువ్వు ఆ పిల్లలు జీసస్ పిల్లలు, నాలాగా నీ ఫ్రెండ్షిప్ చేయరు, వెళ్ళిపో. లేదు వీళ్ళందరినీ ఈరోజు ఫోన్ ఇచ్చేసి వాళ్ళని కనెక్ట్ చేస్తా. చర్చిని ఫోన్ ఆడుకోమంట, మమ్మీ డాడీ మాట వినోదని చెప్తా. అప్పుడు మంచిగా అవుతుంది. లేదు మా పిల్లలు సండే స్కూల్ పిల్లలు జీసస్ బిడ్డలు, డైలీ బైబిల్ చదువుతారు, ప్రార్థన చేస్తారు. నీ ఫ్రెండ్షిప్ ఎవ్వరు ఉంటారు కదా పిల్లలు. పిల్లలు మీరు అందరూ గట్టిగా చెప్పండి, మేము అందరం వేసే పిల్లలం. సాతానా పారిపో చెప్తామా?